ఒక్క 15 రోజులకి తను చనిపోతాను అన్నప్పుడు కూడా తనకి క్యాన్సర్ ఉందనే విషయం మా మేనత్తకు తెలియదు. అంత సిక్ అయిపోతూ కూడా మనిషి హాస్పిటల్కి వెళ్ళలేదు. మనకి ప్రతిదీ సిమ్టమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉంటాయి, కానీ మనం ఎవరి మాట వినము, మన మాట మనం కూడా వినము. మాకెందుకు వస్తుంది, మనం ఎందుకు అట్లా అవుతామో అనే ఆలోచన. బట్ ఇలా చనిపోయిన వాళ్ళు నా చుట్టూ చాలామంది కనిపిస్తున్నారు. ప్లస్ నేను చూస్తుంటే కూడా భయమేస్తుంది. 35 దాటిన కాడ నుంచి మెనోపాజ్ వస్తుంది, పెద్దవాళ్ళం అయిపోతున్నాము, మన పీరియడ్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి, ఇలానే చెప్తున్నారు తప్పనిచ్చి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా కరిగిపోతాయి, ఇలాంటి ఆలోచనలే తప్పనిచ్చి సరైన ట్రీట్మెంటు మనం అసలు తీసుకోము. దానివల్ల చాలా సఫర్ అవుతారు. మనం దీన్ని దాచుకున్నంతసేపు బాగానే ఉంటుంది. ఒకవేళ బయటపడితే మాత్రం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే పడే నరకయాతన మామూలుగా ఉండదు. నేను చూశాను నా ఫ్రెండ్ని. అప్పుడు లాస్ట్లో కలుగుతుంది బ్రతకాలనే ఆశ. అప్పుడు ఎవరిని ఏం చేయగలం? ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు మన ప్రాణం మనకు తిరిగి రాదు. ఆ రోజు బాధపడతాం. కానీ ముందే మేల్కొని హ్యాపీగా తొందరగా చూపించుకోవడం వల్ల చిన్నగా ట్రీట్మెంట్తో సరిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళని మనం మార్చలేకపోతున్నాం. హ్యాపీగా చూపించుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే.